అయితే ఈరోజు మనము ఒక మంచి సంగతి బైబిల్లో నుండి నేర్చుకుంటాం. మానవుడు కారణ జన్ముడా అన్న అంశాన్ని బైబిల్లో నుండి మనం నేర్చుకుంటాం. మానవుడు కారణ జన్ముడా, ఎందుకు ఇలాంటి టైటిల్ వేశారు అని ఆలోచిస్తే, ఈరోజు మన చేతుల్లో ఉన్న బైబిల్ ఏదైతే ఉందో, ఈ బైబిల్ భూమి మీద ఉన్న మనుషుల బ్రతుకుల గురించి, మానవ జన్మ గురించి, మానవుడు భూమి మీద బ్రతుకుతున్న 60-70 ఏళ్ల ఈ జీవితం గురించి, ఈ జీవితం ముగిసిన తర్వాత అనగా మరణం తర్వాత జరగబోయే సంగతుల గురించి స్పష్టంగా చెప్పబడిన గ్రంథం, స్పష్టంగా రాయబడిన గ్రంథం. మానవ జన్మ గురించి బైబిల్లో ఎందుకు రాయబడింది అని మీకు ప్రశ్న కానీ డౌట్ కానీ వస్తే, మనుషుల జన్మ గురించి బైబిల్లో ఎందుకండి రాయబడుతుంది అంటే, మనుషులు అందరినీ కలిగించిన దేవుడు రాయించిన పుస్తకం, దేవుడు రాయించిన పవిత్ర గ్రంథం బైబిల్ కనుక, ఆ బైబిల్లోనే మానవ జీవితం అంతా కూడా రాయబడి ఉంటుంది. ఈరోజు ఈ భూమి మీద సుమారుగా నాకు తెలిసి ప్రస్తుతం 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 200కి పైగా దేశాలు ఉన్నాయి. ఎన్నో భాషలు ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మన చేతుల్లో ఈరోజు బైబిల్ ఉంది. మనం మాట్లాడుకునే భాష తెలుగు భాష. తెలుగు భాషలో ఎలాగైతే బైబిల్ ఉందో, ప్రపంచంలో సుమారుగా మనుషులు మాట్లాడుకుంటున్న అన్ని భాషలలోనికి బైబిల్ వెళ్ళింది. కారణం ఏంటంటే, భూమి మీద భాష, లిపి కలిగిన భాష కలిగిన ప్రతి భాషలోనికి దేవుడు బైబిల్ను పంపించాడు. బైబిల్ ప్రపంచ దేశాలు అన్నిటిలోనూ ఉంది. ఇంగ్లీష్ మాట్లాడుకునే వాళ్ళకి ఇంగ్లీష్ బైబిల్ ఉంది, తెలుగు మాట్లాడుకునే వాళ్ళకి తెలుగు బైబిల్ ఉంది, హిందీ మాట్లాడుకునే వాళ్ళకి హిందీ బైబిల్ ఉంది, తమిళ మాట్లాడుకునే వాళ్ళకి తమిళ బైబిల్ ఉంది. అంటే భూమి మీద మనుషులు మాట్లాడుకుంటున్న అన్ని భాష. దేవుడు ఒక ప్రాంతానికో ఒక దేశానికో చెందినవాడు కాదు. ఈ అనంత విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త, సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు. ఈ విశ్వాన్ని కలిగించిన దేవుడు ఈ భూగోళం మీద మనుషుల్ని చేశాడు. ఈ భూమి మీద ఆరిన నేల మీద అన్ని దేశాలలో ఉన్న మనుషులందరూ ఆయన పిల్లలే కనుక, ఆయన పిల్లలకు ఆయన మాటలు తెలియాలి అన్న ఉద్దేశంతో ఆరిన నేల మీద ఉన్న అన్ని భాషలలోనికి బైబిల్ను పంపించి, భూమి మీద పుడుతున్న మనిషి ఎంతటి గొప్పవాడో, ఈ జన్మ ఎంత గొప్పదో, ఈ జన్మ వెనకాల జన్మను ఇవ్వడానికి దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు, ఈ భూమి మీద మనుషులను కలిగించిన దేవుడు, ఈ సృష్టిని కట్టిన సృష్టికర్త, ఈ మానవ జన్మ కోసం ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, ఎన్ని కలలు కన్నాడో అందరికీ వివరంగా తెలియాలి అన్న ఉద్దేశంతో బైబిలును రాయించి అన్ని భాషలలోనికి బైబిలును పంపించాడు. మతానికి చెందిన పుస్తకం అన్న ముద్ర వేయటం వల్ల అందులో ఉన్న మానవ జీవితానికి సంబంధించిన మహాజ్ఞానం ఈరోజు మనిషికి అందకుండా కరువైపోయింది. జాగ్రత్తగా ఈరోజు మెసేజ్ వింటే, మీరు నేను చెప్పే పాటలు వింటే, చాలా ఉన్నతమైన దైవ జ్ఞానం ఈ మానవ జీవితానికి సంబంధించి దేవుడు బైబిల్లో రాయించాడు. అవన్నీ మీకు అందుతాయి, అవన్నీ మీకు అర్థమవుతాయి. నిజంగా ఇది కదా, ఇలా కదా జన్మ గురించి మాట్లాడాలి ఏ మనిషి అయినా అని ఈరోజు నిజంగా వాక్యం విన్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. దేవుని పిల్లలారా, ఈరోజు మానవ జన్మ అనగానే మనిషికి ఏం అర్థమైంది అంటే, సహజంగా అమ్మాయికి అబ్బాయికి యవ్వన కాలం రాగానే వివాహం చేస్తున్నారు. వివాహం అయిన తర్వాత 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒక బిడ్డ పుడుతున్నాడు. అక్కడి నుంచి అతడు పుట్టాడు అని అతనికి ఒక జన్మదినం డేట్ వేసి, పుట్టిన డేట్ వేసి, అక్కడి నుంచి మనిషి పుట్టాడు, ఇదే జన్మ అని చెప్పుకుంటూ వెళ్ళిపోయింది లోకం. అందుకే మీరు చూడండి, చనిపోయినప్పుడు అతను మంచి గొప్పవాడైతే, ఆ చనిపోయిన అతన్ని సమాధి చేసిన తర్వాత ఆ సమాధుల తోటలో, మీకు తెలియదు కాదు, రాతి పలకలతోనండి సమాధి కడతారు. ఆ సమాధి కట్టిన తర్వాత సమాధికి ముందు పలక పెడతారు. ఆ పలక మీద ఏమని రాస్తారు తెలుసండి? కీర్తిశేషులు అని ఆయన పేరు రాస్తారు, ఆయన చదువుకున్న చదువులు రాస్తారు. కింద ఒకటి రాస్తారు, మీరు ఎప్పుడైనా చూసారో లేదో, జననం మరణం. అంటే అర్థం ఏంటి? ఇతను ఈ తారీఖున పుట్టాడు, ఈ సంవత్సరంలో పుట్టాడు, ఈ నెలలో పుట్టాడు, ఇది ఇతను ఈ తారీఖు, ఈ నెల, ఈ సంవత్సరంలో
చనిపోయాడు. అంటే మానవ జన్మ అనగానే మనిషికి ఏమర్థమైంది అంటే, తల్లి గర్భంలో నుండి పుట్టుక పేరుతో ఒక పసిబిడ్డ లోకానికి వచ్చాడు. ఒక 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో 40 ఏళ్ళలో 30 ఏళ్ళలో బ్రతికాడు, తర్వాత చనిపోయాడు. మీరు బిడ్డ పుట్టిన తర్వాత నాకు బిడ్డ పుట్టాడు, నాకు బిడ్డ పుట్టాడు, నాకు బిడ్డ పుట్టాడు అని బిడ్డ పుట్టిన డేట్ వేశారు కదా, బర్త్డే డేట్ వేశారు కదా. 4వ తారీఖు పుట్టాడండి, 5వ తారీఖు పుట్టాడండి అని డేట్ వేశారు కదా. నేను అడుగుతున్నది ఏంటంటే, తల్లిని కానీ తండ్రిని కానీ పిల్లల్ని కన్న వాళ్ళని అడుగుతున్నాను, బిడ్డ ఆ రోజే పుట్టాడా అంతకు ముందు ఉన్నాడా? బాగా అండి, నీ చేతుల్లో డెలివరీ అయిన తర్వాత బిడ్డ పడ్డాడు కదా, అప్పుడు బిడ్డ పుట్టాడా అంటున్నావు కదా. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆ రోజే ఆ బిడ్డ పుట్టాడా అంతకు ముందు ఉన్నాడా? బాగా ఆలోచించుకోండి. ఉన్నాడా? తల్లులకు తెలుసు ఉన్నాడు. ఎక్కడున్నాడు? తల్లి గర్భంలో ఉన్నాడు. నువ్వు పుట్టినరోజు ఏం వేసావు మరి? బయటపడ్డ తర్వాత నా బిడ్డ పుట్టాడండి, బిడ్డ పుట్టాడండి, బిడ్డ పుట్టాడండి అంటే ఇంతకాలం మీరు వేసిన డేట్ అబద్ధం అనమాట. అది ఒరిజినల్ పుట్టినరోజు కాదు అది. బాగా అడగండి, పోనీ డాక్టర్ని అడగండి వెళ్ళి, ఏమండి ఈ రోజు పుట్టాడు, ఈ రోజే పుట్టాడు అంటే, ఊరికమ్మ పొట్టలో 9 నెలలు లేడా అంటాడు డాక్టర్ గారు. అంటే పొట్టలో ఉన్నాడా? తల్లి పొట్టలో ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు? 9 నెలలు ఉన్నాడు. మరి ఆ పొట్టలో ఏ రోజు పుట్టాడు? డేట్ చెప్పమనండి ఎవరినైనా. ప్రపంచంలో ఎవరైనా బిడ్డ తల్లి పొట్టలో ఏ రోజు పుట్టాడో ఒరిజినల్ పుట్టినరోజు చెప్తారా? చెప్పరు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, బిడ్డ పుట్టాడని లోకంలోకి వచ్చిన తర్వాత జన్మండి జన్మండి జన్మించాడండి పుట్టాడండి, అక్కడి నుంచే జన్మ, అక్కడి నుంచే జీవితం అని అక్కడి నుంచి లెక్క పెట్టావు నువ్వు. జన్మనిచ్చిన దేవుడు ఆ బిడ్డ ఆ తల్లి గర్భంలోనికి రాక మునుపు ఎక్కడున్నాడో, ఆ బిడ్డ ఆ తల్లి గర్భంలోకి రాక మునుపు వెనకాల చరిత్ర ఏం జరిగిందో దేవుడికి ప్రశ్న అయితే వేశాను కదా. బిడ్డ ఈ రోజే పుట్టాడా ముందున్నాడా అంటే, ముందున్నాడు అన్నారు. తల్లి గర్భంలో ఉన్నాడు. అక్కడికి ఎలా వచ్చాడు? తల్లి గర్భంలోకి ఎక్కడి నుండి వచ్చాడు? తల్లి గర్భంలోకి ఎవరు తెచ్చారు? తల్లి గర్భంలోకి. తల్లి గర్భంలో అతడు 9 నెలలు మాత్రమే ఎందుకు ఉంటున్నాడు? ఆ 9 నెలలు అయిన తర్వాత బయటకు ఎందుకు వస్తున్నాడు? 9 నెలలు బిడ్డ అక్కడ ఎందుకు ఉన్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక సమాధానం మీ చేతుల్లో ఉన్న బైబిల్. మీ చేతుల్లో ఉన్న బైబిల్లో ఇప్పుడు నేను వేసిన ప్రతి ప్రశ్న రాసిన పత్రిక. అందరూ దయచేసి బైబిల్ తీసుకోండి. బైబిల్ లేని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి. బైబిల్ ఉన్న వాళ్ళు మాత్రం తీసి జాగ్రత్తగా వచ్చిన వాళ్ళు చూడండి. వాళ్ళంతా కూడా మనలాగే ఒకప్పుడు అండి ప్రభు దగ్గరికి రాని అన్ని జనులు వాళ్ళంతా వచ్చారు ప్రభు దగ్గరికి. అప్పుడు ప్రభులోనికి వచ్చిన తర్వాత వాళ్ళకి పత్రిక రాస్తూ, ప్రభువుని నమ్ముకున్న మీరు ఎంత గొప్పవారో, దేవుళ్ళలోనికి వచ్చిన మీరు ఎంత గొప్పవారో మీకు తెలియాలి అని చెప్పి ఈ భూమి మీద మనుషుల జన్మ ఎంత గొప్పదో రాయిస్తున్న సందర్భం ఇది. వెరీ గుడ్. ఇప్పుడు చదువుతాం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా దేవుడు మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. మానవ జన్మ వెనకున్న కారణం చెప్తున్నానండి. భూమి మీద మనిషి పుడుతున్నది దేనికో తెలుసండి. భూమి మీద మనుషులను దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడో తెలుసా? తల్లి గర్భంలో 9 నెలలు నీకు ఈ అవయవాలు ఎందుకు కడుతున్నాడో తెలుసా? తల్లి గర్భంలో ఈ చక్కటి దేహాన్ని నీకు ఎందుకు నిర్మించాడో తెలుసా? అసలు విషయం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడట. అంటే మనిషి ఎవరి కోసం పుట్టాడు భూమి మీద? దేవుని కోసం పుట్టాడా?
దేవుని కోసం పుట్టాడు, దేవుని కోసం పాట పాడడానికి పుట్టాడు, దేవుడు వాక్యం చదవడానికి పుట్టాడు, దేవుడు ప్రార్థనలు చేయడానికి పుట్టాడు, దేవుడి కోసం ఎదుగు నాలా నిలబడి ప్రసంగాలు చేయడానికి పుట్టాడు, దేవుడి సేవ చేయడానికి పుట్టాడు, దేవుడి గురించి చెప్పడానికి పుట్టాడు, దేవుడి గురించి చెప్పించడానికి పుట్టాడు. దేవుడే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడట. ఈ వాక్యం చదివారు కదండి, ఇప్పుడు మా బైబిల్లో ఉంది కదా, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ముందుగా అంటే ఎప్పుడు నిర్ణయించుకున్నాడు మనల్ని? మనం కావాలి అని, మనం రావాలి ఈ లోకానికి అని. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడట. ఇంతకీ ఎప్పుడు నిర్ణయించుకున్నాడు మనం కావాలని? ఇప్పుడు చెప్తాడు, అక్కడే ఉంటుంది చూడండి, ఎంత బాగుంటుంది అన్నమాట. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. ఏమండి, పదం అండర్లైన్ చేసుకోండి, ఇది బాగా అర్థం అవ్వాలండి మీకు. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. ఎంత బాగుందండి వాక్యం. మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడట? మనల్ని ఎప్పుడు కావాలనుకున్నాడట? జగత్తు పునాది వేయబడక మునుపు అన్నాడు. అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ నాకు పిల్లలుగా కావాలి, ఆ లోకంలోనికి వెళ్ళాలి, ఆ లోకంలో తల్లి గర్భంలో అవయవాలు ధరించుకున్న తర్వాత దేహంతో భూమి మీద బ్రతకాలి, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు రావాలి అని దేవుడు ఎప్పుడు అనుకున్నాడట? జగత్తు పునాది వేయబడక మునుపు అని బైబిల్లో ఉంది చూడండి. ఇక్కడికి మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఇంతకీ జగత్తు అంటే ఏంటి? జగత్తు అనగానే అర్థం ఏంటి? ఇదిగో మీ కళ్ళ ముందు కనబడుతుంది కదండి, పైన ఉన్న సూర్యుడు, చంద్రుడు, ఏమంటే మనం అనుభవిస్తున్న ఈ భూమి, నేల, ప్రకృతి అంటారు కదండి, పంచభూతాలు అంటున్నారు కదా. దీని అంతటిని కలిపి దేవుడు ఏమంటాడు తెలుసండి? జగత్తు. జగత్తు ఇవేమీ లేనప్పుడే దేవుడు తనకు పిల్లలు కావాలని కోరుకున్నాడట, తనకు పిల్లలు రావాలని కోరుకున్నాడట, తనకు పిల్లలు కావాలని కోరుకున్నాడట దేవుడు. బేస్ తీసేయండి తమ్ముడు, అందులో అది గరగర అంటుంది, బేస్ తీసేయండి. బాగా ఆలోచించండి మీరు ఈ సంగతి. పరలోకంలో ఉన్న తండ్రి, ఈ విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త, ఈ సృష్టిని కట్టక మునుపు, ఈ సృష్టి ఏర్పడక మునుపే పిల్లలు కావాలని కోరుకున్నాడట. దేవుడు ఎంత మంచోడు తెలుసండి. ఈ ప్రకృతికి ముందు దేవుడు అనే ఆయన పరలోకంలో ఒంటరిగా ఉన్నాడండి, ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉన్న పరలోకంలో ఉన్న తండ్రి దేవుడు తనకు పిల్లలు కావాలని కోరుకుని ఈ జగత్తును కట్టడం ప్రారంభించాడు. సూర్యుని చేశాడు, చంద్రుని చేశాడు, నేల చేశాడు, నేలలో నుండి వచ్చే జంతువులను చేశాడు, నేల మీద రకరకాల రంగులు చేశాడు, నేల మీద చెట్లను చేశాడు, నేల మీద విత్తనాలు ఇచ్చే పళ్ళు చేశాడు, రంగులు, రుచులు, సెలయేర్లు, అడవులు, వీటన్నిటినీ కలిగించాడండి ముందు మనుషులు ఎవరూ లేనప్పుడే. అందుకే మీ కళ్ళ ముందు ఉన్నవి ఏవైనా చూడండి. మీరు ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, వయసులో పెద్దవాళ్ళు. వంకాయ ఎప్పటి నుంచి ఉందని అడగండి పెద్దవాళ్ళని ఎవరినైనా. వంకాయ ఎప్పటి నుంచి ఉందని అడగండి. మా తాతల కాలంలో ఒకడు వంకాయ కనిపెట్టాడు రా అని ఏ తాతన్న చెప్పాడా? వాళ్ళ ముత్తాత కాలం నుంచి వంకాయ ఉంది భూమి మీద. ఎక్కడిది వంకాయ? వంకాయకి నల్ల కలర్ ఉండాలని, లోపల గింజలు ఉండాలని, అది నువ్వు కూర వండుకుంటే నీకు నాలుగు రుచిగా ఉండాలని ఎవరు చేసి పెట్టారు వంకాయని? ఎవరు చేసి పెట్టారు టమాటాని? ఎవరు చేసి పెట్టారు బంగాళదుంపని? ఒకవేళ ఇవన్నీ తింటే నీకు బోరు కొట్టేస్తుంటే నీకు నాలుగు రుచిగా ఉండాలని, నాన్ వెజ్ కావాలని కోడి ఎవరు చేశారు? మేక ఎవరు చేశారు? నువ్వు పాలు త్రాగడానికి ఆవును కానీ గేదెను కానీ వీటిని ఎవరు చేశారు? ఇదేనండి మన కళ్ళ ముందు ఉన్న మనం అనుభవిస్తున్నాం చూశారు. వీటన్నిటిని చేసిన ఆయన, కలిగించిన ఆయన ఉన్నాడు. అది మనకు అర్థం అవ్వాలి అని బైబిల్ మీరు చదవగానే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవగానే ఏమని ఉంటుంది తెలుసండి బైబిల్లో? ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న మాటతో బైబిల్ ప్రారంభమైంది. అంటే నీ కళ్ళ ముందు కనబడుతున్న ఆకాశం, ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మేఘాలు, మెరుపులు, వర్షాలు వస్తున్నాయి కదా, వర్షాలు, ఈ భూమి మీద కళ్ళ ముందు కనబడుతున్నవన్నీ కూడా, జంతువులు, పక్షులు, ఇవన్నీ కూడా దేవుడు కలిగించాడు. వీటి వెనకాల దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు అని మనకి ఈ కళ్ళ ముందు కనబడుతున్న సృష్టి ఎవరు చేశారో మనకు తెలియదు అని బైబిల్లో మొదటి పేజీలోనే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే ఇప్పుడు సృష్టి ఎవరు చేశారు? దేవుడు. ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు నేను.
సృష్టి ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మనుషులు ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఇప్పుడు మీరు కూర్చొని నేలను ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మీ 7 ఎకరాల భూమి ఎవరు చెప్పండి? ఇప్పుడు మాదే డాక్యుమెంట్లు అట్టుకొస్తారు కదా మీరు, దస్తావేజులు. ఇంతకాలం అదే కదా మనం అనుకున్నాం. ఈ 7 ఎకరాలు నాది, ఆ 3 ఎకరాలు నాది, ఈ 4 సెంట్లు నాది. ఎక్కడిది నీకు? గట్టిగా మా తాతగారు ఇచ్చారంటారు. మీ తాతయ్య గారికి ఎక్కడదని అడుగుతాను నేను. మీ తాతయ్య గారికి ఎక్కడిది? వాళ్ళ నాన్న ఇచ్చాడు. వాళ్ళ నాన్నకి ఎవరు ఇచ్చారు? వాళ్ళ నాన్న ఇచ్చాడు. ఎవరో ఒకరు ఇచ్చారు తప్ప ఎవరైనా భూమిని నేను చేశాను అని చెప్పారా? చెప్పరు. మీకు తెల్లవారు లేకగానే సూర్యుడు వచ్చేస్తాడు కదా, భూమి మీద ఎవరైనా సూర్యుడు నేను చేశాను అని చెప్పారా? చెప్పరు. మరి ఎవరు చేశారు? ఎవరు చేయకుండా అట్లుగవే వచ్చేస్తాయా? అట్లుగవే వచ్చేస్తాయండి. తెలియదు మీకు అర్థం అవ్వకపోతే. నిన్న రోజు ఈ టెంట్ ఉందా? ఇక్కడ లేదు. లైట్ ఉందా? లేదు. ఈ సౌండ్ సిస్టమ్ ఉందా? లేదు. టేబుల్ ఉందా? లేదు. ఈరోజు ఎందుకు వచ్చాయి? ఎవరో కట్టారు కదా, ఎవరో తెచ్చారు కదా, మీటింగ్ ఉందని తెచ్చారు కదా ఇవన్నీ. అలాగే నువ్వు పుడతావని నీకు ఎలుగుగా ఉండాలని సూర్యుని పెట్టాడు దేవుడు. నువ్వు పుడతావు కదా, తెల్లవారు పని చేసుకోవాలి, వేడి కావాలి అని సూర్యుని పెట్టాడు. రాత్రి అయితే నువ్వు హాయిగా పడుకుంటావు కదా, వేడి తగలకూడదని రాత్రిపూట సూర్యుని తీసేసి ఎవరిని పెట్టాడు? చంద్రుని పెట్టాడు. ఇదంతా కూడా ఎవరు చేశారట? దేవుడు. మీరు దయచేసి ఆదికాండం 1వ అధ్యాయం అంతా చదవండి. సూర్యుడు ఎప్పుడు వచ్చాడు, చంద్రుడు ఎప్పుడు వచ్చాడు, నక్షత్రాలు ఎప్పుడు వచ్చాయి, సముద్రాలు ఎప్పుడు వచ్చాయి, జంతువులు ఎప్పుడు వచ్చాయి, చెట్లు ఎప్పుడు వచ్చాయి, పక్షులు ఎప్పుడు వచ్చాయి, సముద్రంలో ఉన్న చేపలు ఎప్పుడు వచ్చాయి, అవన్నీ దేవుడు 1వ అధ్యాయంలోనే రాయించాడు. అంటే కళ్ళ ముందున్న ఈ సృష్టిని అంతా కలిగించిన దేవుడు మనుషులు లేనప్పుడే సృష్టి కట్టాడు. ఈ సృష్టిలోనికి మొట్టమొదటి మనిషిని నేలమంటుతో చేసి పెట్టాడు. ఎవరా మనిషి? ఆదాము. మనిషి ఎలా వచ్చాడు భూమి మీద కంటే? మీ పిల్లల్ని అడిగారు అనుకోండి, 3వ తరగతి 4వ తరగతి చదువుతున్న పిల్లల్ని అడిగితే, ఒరే భూమి మీదకి మొట్టమొదటి మనిషి ఎలాగ వచ్చాడు రా అంటే ఏం చెప్తారు వాళ్ళు? కోతి నుండి వచ్చాడు మమ్మీ అంటారు. అంతేనా? మనుషులు ఎలా వచ్చారట? కోతుల నుంచి వచ్చారా? కోతులు మనుషులు అయ్యారా? మరి ఇప్పుడున్న కోతులు ఎందుకు మనుషులు అవ్వవు? ఇప్పుడు కోతులు మనుషులు అయ్యారు అనుకోండి, కోతుల రక్తం మనుషుల రక్తం ఒకటేనా? ఒకటే. ఎవరికైనా చచ్చిపోతున్నప్పుడు కోతి రక్తం ఎక్కించేమానండి, 2 నిమిషాలు చచ్చిపోతాడు. ఎందుకంటే కోతి రక్తం వేరు, మనిషి రక్తం వేరు. కోతి వేరు, మనిషి వేరు. కోతుల్లోని మనిషి కాలేదండి, కోతిని దేవుడు ముందే చేశాడు. విచిత్రం ఏంటంటే కోతి ముందా మనిషి ముందా అంటే బైబిల్ ఏం చెప్తారు తెలుసా? కోతే ముందు. ఎందుకంటే జీవులను, జంతువులను, పక్షులను, ఆహారము అంతా సిద్ధమైపోయిన తర్వాత 6వ దినాన చివరిలో చేశాడు. ఎవరిని? ఆదాము గారు నేలమట్టిని చేసి ఆ నేలమట్టితో శరీరాన్ని చేసి ఏమన్నా ఆ శరీరంలోనికి ఏం ఊదాడు దేవుడు అంటే జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే భూమి మీద మొట్టమొదటి మనిషి అలా వచ్చాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. ఆ మనిషికి మాకు ఏంటంటే సంబంధం అంటారేమో మీరు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ జగత్తు పునాది వేయబడక మునిపే నేను మనుషులు కావాలనుకున్నాను, మనుషుల కోసం ఈ జగత్ అంతా రెడీ చేసేసాను. మీరు మీటింగ్ రాకమనుకో టెంట్ వేశారు, లైట్లు వేశారు, ఏమైనా సౌండ్ పెట్టారు, మీరు వస్తున్నారని ఇవన్నీ ఎలాగైతే అరేంజ్ చేశారో, మనం ఈ విశ్వంలోనికి, ఈ సృష్టిలోనికి మనం రాకమనుపు ఒక సృష్టికర్త, ఒక మహాశక్తి దేవుడు ఈ విశ్వాన్ని కట్టిపెట్టాడండి మన కోసం. మన కోసం కూరగాయలు వేశాడు, మన కోసం పళ్ళు వేశాడు, మన కోసం సూర్యుడు పెట్టాడు, మన కోసం రంగులు పెట్టాడు, మన కోసం నీళ్లు పెట్టాడు, మన కోసం గాలి పెట్టాడు. ఇవన్నీ కూడా పరలోకంలో ఉన్న తండ్రి దేవుడు పెట్టాడు. ఇవన్నీ వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు పెట్టిన తర్వాత ఈ సృష్టిలోనికి మొట్టమొదటి మనిషి ఆదాముని చేశాడు. ఈ ఆదామును చేసి దేవుడు బైబిల్లో ఏమంటున్నాడో ఒక్కసారి బైబిల్ చూడాలి మీరు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చూద్దాం బైబిల్లో. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 17వ అధ్యాయము 24 వచనం చూడండి. మరియు జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. బాగా వినాలే. దేవుడు అంటే ఎవరట? జగత్తును అందరి సమస్తమును నిర్మించిన వాడు. దేవుడు అనగానే ఈ సృష్టిని నిర్మించిన వాడు. దేవుడు అనగానే మనిషిని తల్లి గర్భంలో నిర్మించిన వాడు. బాగా వినాలి. దేవుడు అనగానే ఈ సృష్టిని కట్టినవాడు.
దేవుడు అనగానే మనుషులను చేసినవాడు, మనల్ని చేసినవాడు దేవుడు, మనం చేసుకున్న వాళ్ళు దేవుళ్ళు కాదు. ఈ చిన్న డిఫరెన్స్ తెలియలేదండి మానవ సమాజానికి. మనల్ని చేసిన ఆయన దేవుడు, మన కోసం ఇదిగో ఈ సృష్టి అంతా కట్టాడు కదా, ఆయన దేవుడు, ఆయన ఉన్నాడు. ఆయన పిల్లలు మనుషులంతా ఆయా దేశాలలో ఉన్నా, ఆయా భాషలు మాట్లాడుకుంటున్నా, ఆయా రంగుల్లో ఉన్నా, ఆయా ఎత్తుల్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా మనుషులందరూ కూడా ఒకే తండ్రి పిల్లలు, ఒకే దేవుని పిల్లలు. అందుకే ఇప్పుడు అంటాడు, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున అష్టకృతములైన ఆలయములలో, చూసారు ఎలాగుందో, దేవుడు మనుషులు చేతులతో కట్టిన కట్టడాలలో నివసింపడు. తర్వాత చూడండి ఏముంటుంది అక్కడే, తర్వాత వచ్చును, ఆయన అందరికీ అనగా దేవుడు అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఇప్పుడు మనకి ఊపిరి ఎవరిచ్చారట? దేవుడు. మనకి జీవం ఎవరిచ్చారట? దేవుడు. దేవుడు జీవం ఇవ్వకపోతే మనిషి పుడతాడండి భూమి మీద? పుడతాడా? పోనీ మీకు అర్థం అవుతామో ఒకటి చెప్తాను. ఇప్పుడు మీకు తల్లులు ఉంటారు కదండి, చాలా మంది తల్లులు ఏమండి, వారు గర్భాన్న బిడ్డలు పడినప్పుడు చాలా మంది బిడ్డలండి 3వ నెలకు రాలిపోతారు, 4వ నెలలో రాలిపోయిన వాళ్ళు, 5వ నెలలో రాలిపోయిన వాళ్ళు ఉంటారు. ఒక బిడ్డ రాలిపోయాడు, మరో బిడ్డ మాత్రం 9 నెలల తర్వాత బయటకు వచ్చాడు క్షేమంగా. బాగా ఆలోచించాలి మీరు. ఆ బిడ్డ ఎందుకు జారిపోయాడు చెప్పండి? 3వ నెలకే బిడ్డ ఎందుకు జారిపోయాడు? ఆ బిడ్డలో ఏమి లేదు, జీవం లేదు, కదలిక లేదు కనుక డాక్టర్ చెప్తాడు ఈ బిడ్డ చచ్చిపోయాడండి అని చేసి. చనిపోయిన బిడ్డను ఏం చేస్తాంటే, నేను అమ్మ అనాలి అంటే ఆ బిడ్డలో జీవం ఉండాలి. ఆ జీవాన్ని పోసేది ఎవరట? దేవుడు. మీకు మాట చెప్పనా, బిడ్డ 3వ నెలలో చచ్చిపోయిన తర్వాత డాక్టర్ గారు కూడా తెలియదు, మీరు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఎలా తెలిసిందంటే, ఆయన ఏదో పొట్టలో దూరు చూడు డాక్టర్ గారు, ఓ మిషన్ పెడతాడు. ఆ మిషన్ పెట్టినప్పుడు అలాగే ఇటు కదులుతున్నాడు అనుకోండి, లోపల కదులుతుంటే బిడ్డ బ్రతుకున్నట్టు, కదలకుండా అలా ఉండిపోయాడు అనుకోండి. డాక్టర్ గారు అంటాడు, అమ్మ బిడ్డ చచ్చిపోయాడమ్మా, ఇప్పుడు మీరు డాక్టర్ గారు నానండి, మీరు ఏం చేస్తారో తెలీదు, నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, ఆ బిడ్డ మళ్ళా కదలాలా, జీవం పోయాలా అని డాక్టర్ గారిని అడగండి. పోస్తాడా? పోయాడు. ఎందుకు పోయాడు చెప్పండి? పోసే శక్తి ఎవరికి లేదు. ఇప్పుడు చదవండి, వచ్చిన ఎంత బాగుంటుందో, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేశాడు. అంటే నువ్వు ఇప్పుడు జీవంతో ఉన్నావు, కదులుతున్నావు, మాట్లాడుతున్నావు, పని చేసుకుంటున్నావు, పొలానికి వెళ్తున్నావు, అమ్మ అంటున్నావు, నాన్న అంటున్నావు, అన్నయ్య అంటున్నావు, తమ్ముడు అంటున్నావు, నువ్వు కదులుతున్నావన్నా, నువ్వు మాట్లాడుతున్నావన్నా, నువ్వు చూస్తున్నావన్నా, నువ్వు వింటున్నావన్నా, నీలో ఈ జీవాన్ని పోసి భూమి మీద నిన్ను నిలబెట్టింది ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవుడు. దేవుడు లేకపోతే జీవితం ఉందా? దేవుడు లేకపోతే బ్రతుకుందా? ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి, అక్కడే ఉంటది. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను పొదువు ఉన్నట్లు మనుషుల చేతులలో సేవింపబడివాడు కాడు. తర్వాత ఇది అండర్లైన్ చేసుకోండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు, ఏమన్నది బైబిల్లో? యావత్తు భూమి అంటున్నాడా? ఒక దేశంలో ఉన్న వాళ్ళకి మాత్రం నేను దేవుడిని అంటున్నాడా? యావత్తు భూమి దేశం గురించి మాట్లాడే దేవుడు. ఒక రాష్ట్రానికి చెందిన వాడిని అండు, ఒక గ్రామానికి చెందిన వాడిని నేను అండు. భూమి, యావత్తు భూమి, మొత్తం టోటల్ భూమి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన అనగా దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఆ ఒక్కడెవరని చదువుకున్నాం ఇందాక మనం. భూమి మీద మొట్టమొదటి మనిషి ఎవరు చెప్పండి? ఆదాము. ఆ ఒక్కడే ఆదామైతే ఆదాము నుండి భూమి మీద ఉన్న మనుషులందరూ వచ్చారట. ఒకరి నుండే ప్రతి జాతి మనిషి, భారతదేశంలో ఉన్న జాత, అమెరికాలో ఉన్న జాత, ఐరోపాలో ఉన్న జాత, ఆస్ట్రేలియాలో ఉన్న జాత, వాళ్ళందరూ కూడా ఒకరి నుండి వచ్చారు. ఎవరో ఒక్కడు? ఆదాము. ఇప్పుడు మీరు అడుగుతారు, ఎక్కడో ఎప్పుడో దేవుడు పుట్టించాడండి ఆదాముని, ఆయనలో నుండి మేము వచ్చానంటున్నారు ఏంటి, అసలు ఆయనకి మాకు సంబంధం ఏంటని అడుగుతారేమో. భలే చెప్తాను ఇప్పుడు మీకు, ఆయనకి మనకేం సంబంధం ఉందో. మొట్టమొదటి మనిషిని దేవుడు దేంతో చేశాడు తెలుసా? పూర్వవచనం చదువుతారా? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం చదవండి.
ఆదికాండం 2:7 మొట్టమొదటి మనిషిని దేవుడు ఈ భూమి మీద ఎలా చేస్తున్నాడు చూడండి. ఆదికాండం 2:7 దేవుడని యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించాడు. దేనితోనట? దేనితోని? మళ్ళీ అడుగుతున్నాను, దేనితోని? దేవుడు ఈ భూమిని చేసినప్పుడు భూమి మీద బంగారం ఉంది, వెండి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేని చేశాడు? దేనితో చేశాడు మనిషిని? మట్టితో చేశాడు కదా. ఇప్పుడు మనమందరం ఒకరి నుండే ప్రతి జాతి మనుషులు వచ్చారంటే ఆదాము నుండి మనం అందరం వచ్చామన్నాడు కదా బైబిల్లో. ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు. ఆదాము దేనితో చేశాడంటే దేవుడు మట్టితో చేశాడు కదా. ఒకసారి మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం టెస్ట్ చేసుకోండి. ఆయన నుండే మనం వచ్చామనడానికి టెస్ట్ చెప్తానండి ఇప్పుడు మీకు. ఏంటి టెస్ట్ అంటే, మీ చేతి ఉంది కదండి, ఈ చేతి మీద గట్టిగా లాగా నలపండి. గట్టిగా బంగారం వస్తుంది అన్నవాళ్ళు పట్టుకుని రండి. ఏమొస్తుంది? మట్టి ఎందుకు వచ్చింది చెప్పాలి నాకు. మట్టి ఎందుకు వచ్చింది? మొట్టమొదటి మనిషిని దేవుడు ఎందుకు చేశాడు? మట్టి. ఆయనలో నుంచి వచ్చి నువ్వు కూడా బంగారం ఎందుకు వేసుకుంటున్నావు మరి? పోనీ వేసుకోవడం తప్పులేదండి. బంగారం బంగారం నా జీవితమే బంగారం అన్నావు అనుకోండి, ఆ బంగారం అక్కడే ఉంటుంది. కానీ 60-70 ఏళ్ళ తర్వాత నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్తావు? మట్టి. మట్టి మళ్ళీ ఏమైపోవాలా? మట్టి అయిపోవాలా. మన్నైనది వెనుకటి వల్లే మరలా మంటికి చేరును. బైబిల్ ఉంది. మన్నైనది వెనుకటి వల్లే మరలా మంటికి చేరును. దానిలో ఆత్మ ఉంది కదా, దేవుడు పెట్టిన జీవం ఉంది కదా, అది మాత్రం దేవుడి దగ్గరకు వెళ్ళిపోవాలి, చేరిపోవాలి. అంటే నువ్వు అనగానే మట్టి మాత్రమే కాదు, ఆదాముని మట్టితో చేసిన తర్వాత మనిషి అయిపోయాడు అన్నాడా? అందులో మళ్ళీ జీవాన్ని పెట్టాడా? ఏంటా జీవం? జీవాత్మ. అంటే ఆయనలో నుండి విడిపోయిన ఆత్మలో ఒక భాగాన్ని నీలో పెడితే మనిషి అనగానే ఆత్మ, తర్వాత శరీరం, ఈ రెండు కలిస్తే నువ్వు. మరణం అంటే ఏంటో తెలుసండి? చావు అంటే ఏంటో తెలుసా? అప్పుడప్పుడు చూడండి, సడన్ గా కొంతమంది చచ్చిపోతారండి. అప్పటి వరకు టీ షాప్ దగ్గర కూర్చొని అందరితో మాట్లాడుతూ టీ తాగుతూ ఉంటాడు. టీ తాగాడు, టీ గ్లాస్ అలా బల్ల మీద పెట్టాడు, అలా పడుకుండిపోయాడు. తర్వాత పట్టుకెళ్ళి టీ ఇస్తే తాగుతాడా? తాగడం. పోయిన తర్వాత బిర్యానీ పట్టుకెళ్ళి పెడితే తింటాడా? తిండో. మాట్లాడరా అంటే మాట్లాడతాడా? మాట్లాడు. చూడు నాన్న అంటే చూస్తాడా? చూడ్డు. ఎందుకు చూడట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు, మళ్ళీ ఎందుకు టీ తాగొద్దని చెప్పాలి. ఏం వెళ్ళిపోయింది అందులోంచి? అర్థమైంది ఇప్పుడు మీకు? మట్టి ఇక్కడే ఉండిపోయింది. దేవుడు మట్టితో చేసిన దేహం ఇక్కడే ఉండిపోయింది, అందులోంచి మాత్రం ఆత్మ వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, మనిషిని దేవుడు ఆత్మ, నేల మట్టితో చేసిన శరీరము, ఈ రెండు కలిస్తే ఎవరయ్యారు? మనిషి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఈ అనంత విశ్వాన్ని కట్టిన తండ్రి ఇందులో మొట్టమొదటి మనిషి అయిన ఆదాముని చేశాడు. ఆదామును ఒక దేహంగా, ఒక మనిషిగా నిలబెట్టు. తర్వాత దేవుడు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. వెంటనే ఆ నరుల్లో నుంచి ఒక ఎముకను తీశాడు, ఆ ఎముకను స్త్రీగా మార్చాడు. వాళ్ళిద్దరికీ వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత మొట్టమొదటి బిడ్డ పుట్టాడు, వాడే కయ్యూను. ఆ తర్వాత హేబేలు పుట్టాడు, ఆ తర్వాత షేతు పుట్టాడు, ఆ తర్వాత ఎనోషు పుట్టాడు, మహలేలు. ఇలా భూమి మీద ఉన్న మనుషులు అందరూ కూడా ఆదాము అవ్వల నుండి ఈ భూమి మీదకు వచ్చేసారు. వాళ్ళలో నుంచి వచ్చిన పిల్లలమే మనం, వాళ్ళ పిల్లలమే మనం ఈరోజు. అంటే బాగా వినండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి మనిషిని దేవుడు చేసిన తర్వాత ఈ భూమి మీద, ఇందా మీరు చదువుకున్న మాట ఉంది కదా, అసలు మనం అందరం కావాలి అని, మనం అందరం ఈ భూమి మీదకి రావాలి అని దేవుడు ఎప్పుడు కోరుకున్నాడట? జగత్తు పునాది వేయబడక మునిపే కోరుకున్న దేవుడు ఈ మనుషులందరినీ భూమి మీదకి ఎలా రప్పించాలనుకున్నాడంటే, నేను ఒక్కొక్కరిని మట్టితో చేస్తాను అనలేదు. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను తెస్తాను. అంటే మనం అందరం ఎవరిలో నుండి వచ్చాం? ఇప్పుడు ఆదాములో నుండి వచ్చాం. బాగా వినండి, మనల్ని కూడా పట్టుకొచ్చి ఎవరిలో పెట్టాడు తెలుసా? ఆదాములో పెట్టాడు. ఆదాము నుండి ఒకరు ఇలా ఈ భూమి మీదకి వచ్చేసారు. అంటే మనుషులందరికీ మొట్టమొదటి విత్తనం ఎవరు చెప్పండి? ఆదామా? విత్తనం అని ఎందుకన్నా తెలుసా? ఇది చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మామిడి పళ్ళు కాస్తాయి కదండి, మామిడి చెట్టుని.
ఒక 100 మామిడికాయలు కాసేసాయి అనుకోండి, ఈ 100 మామిడికాయలు ఎక్కడి నుంచి వచ్చాయి బాగా ఆలోచించి చెప్పండి నాకు. ఎక్కడి నుంచి వచ్చాయి? చెట్టు నుంచి వచ్చాయి కదా. చెట్టు రాకమునుపు చెట్టు ఎక్కడుంది? చెట్టు ఎక్కడుంది? బాగా ఆలోచించుకోండి. చెట్టు ఎక్కడుంది? టెంకలో ఉంది, అంతే కదా. మీరు బాగా సీకేసి దానికి ఏమీ లేకుండా చప్పగా చేసేసిన తర్వాత దాన్ని పాతారు. బాగా వినండి, టెంక భూమిలో పడిపోయింది, చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత అలా కొద్ది రోజులకి ఏమొచ్చింది లోపల నుంచి? మొలక. ఆ మొలక అలాగొచ్చింది పైకి. ఒక ఆకు, 2 ఆకు, 3 ఆకు, 4 ఆకు, ఆకుల మధ్యలో నుంచి మళ్ళీ కొమ్మలు, ఆ కొమ్మల్లో నుంచి ఇంకో కొమ్మ, అలా పెరిగిపోయి 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 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోగానే పూత పూయటం ప్రారంభించింది. ఆ పూత మళ్ళా చిన్న పిండి అయింది, ఆ పిండి పెద్ద కాయ అయింది, ఆ కాయ పండు అయితే మళ్ళా తిన్నావు నువ్వు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు దీని చెట్టు అయిపోయిన తర్వాత దీని నుండి తినేస్తాను కదా. సంవత్సరానికి 100 కాయలు 150 కాయలు కాసేస్తుంది, మళ్ళా సంవత్సరం 100 150 కాసేస్తుంది. ఈ 100 150 400 500 600 1000 1000 2000 ఈ కాయలన్నీ కూడా ఎందులో ఉన్నాయి? చెట్లో ఉన్నాయి. చెట్టు ఎక్కడ ఉంది? ఇంతకీ టెంకలో ఉంది. అంటే ఈ కాయలన్నీ బయటికి రాకముందు ఎక్కడున్నాయి చెప్పండి? టెంకలో ఉన్నాయి. మనందరి టెంక ఎవరు చెప్పండి ఇప్పుడు? అది కదా. ఆదాము అనే టెంకలో నుండి ఇదిగో మీ ఊరి పేరు చీమలదారి కదా, ఈ చీమలదారిలో ఉంటున్న మీరు అందరూ వచ్చారు. మొట్టమొదటి మనిషి ఆదాము అయితే ఆదాములో నుండి వచ్చాడు మనిషి. ఇలా ఈ భూమి మీదకి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు మనం కావాలని కోరుకుని మనల్ని జగత్తులో తేడానికి ముందు ఒక ఆదాముని చేసుకుని ఆదాములో మనల్ని అందరిని పెట్టుకుని, ఇప్పుడు వినాలి, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఆదాములో నుంచి తరము 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 దాటించి ఇదిగో ఇప్పటి వరకు మిమ్మల్ని తెచ్చాడండి దేవుడు. ఇప్పుడు మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తాను, ఆదాము గారి దగ్గర కనెక్ట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మానవ జన్మ వెనక ఎన్ని సంగతులు ఉన్నాయని ఎవరికి తెలియదండి, ఎవరో ఆలోచించుకోవట్లేదు కూడా. ఏదో అలా పెళ్లి చేస్తే అలా పుట్టేసాడు అనుకున్నారు తప్ప మానవ జన్మ వెనక ఈ జన్మలన్నీ రావడానికి ఒక ఆయన క్రమాన్ని ఏర్పాటు చేశాడు అని మనుషులు ఎవరికి తెలియదండి ఇదంతా. ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను, ఇదంతా బాగా వినండి. బిడ్డ పుట్టాడండి, మీ బిడ్డను మీరు ఎత్తుకున్నారు, మగబిడ్డ అనుకోండి, అడిగి ఏదో పేరు పెట్టుకున్నారు. ఏమన్నా మీ పాస్టర్ గారికి ఒక పేరు ఉంది. ఏం పేరు ఉంది? మీ పాస్టర్ గారి పేరు ఏంటి తెలుసా? పాస్టర్ గారి పేరు తెలీదా మీకు? టోనీ గారు అంటున్నారు కదా, తమ్ముడి పేరు టోనీ అనుకోండి. ఇలా అమ్మ నాన్న పుట్టిన తర్వాత ఈయనకు టోనీ అని పేరు పెట్టారు. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు టోనీ గారిని వెనక్కి తీసుకెళ్తాను. వెనక్కంటే ఎక్కడికి? ఇప్పుడు ఈయన పట్టుకెళ్ళి ఆదాము దగ్గర వెళ్తాను, జాగ్రత్తగా వినాలి మీరు. ఇది కూడా బైబిల్లో ఉంది. ఇది చెప్పిన తర్వాత బైబిల్లోకి వెళ్తే కూడా మీకు అర్థం అవ్వవు. టోనీ గారు వచ్చారండి భూమి మీదకి, ఏదో సంవత్సరం 80లో పుట్టాడు అనుకుందాం, 90లో పుట్టాడు అనుకుందాం. 90లో పుట్టాడండి. 90వ సంవత్సరంలో టోనీ గారు వచ్చారు వాళ్ళ భూమి మీదకి. వాళ్ళ అమ్మ నాన్న చూశారు, అమ్మ మంచి కొడుకుని ఇచ్చాడని మంచి పేరు పెట్టుకున్నారు, చక్క భక్తులు పెంచుకున్నారు, ఏదో సేవకుని చేశారు, సేవను అప్పగించారు, చక్కగా దేవుడు సేవలో ఉంటున్నాడు. ఇప్పుడు ఈ టోనీ గారిని కాస్త వెనక్కేద్దాం. ఇందాక నేను అడిగాను కదా, ఆ రోజే పుట్టాడా అంతకు ముందు ఉన్నాడా అంటే మీరు ఏం చెప్పారు? ఉన్నాడండి అని చెప్పారు. ఎక్కడున్నాడు ఇంతకీనా? వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నాడు. ఓకే, అక్కడ వరకు మీకు తెలుసు, అక్కడ వరకు మీకు అర్థమైంది. నెక్స్ట్ ఎక్కడున్నాడని అడుగుతాను నేను. తల్లి గర్భంలోకి రాకమునుపు ఎక్కడున్నాడని అడుగుతాను. బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. ఎక్కడున్నాడు? తండ్రిలో ఉన్నాడా? ఉన్నాడని నేను నమ్ముతున్నాను అన్నవాళ్ళు చేయలేపండి. వెరీ గుడ్. కొన్ని చేతులు వేసి కొంతమంది ఎక్కువ ఏదో డౌట్గానే ఉంది అందరికీ. ఈ డౌట్ తీరిపోవాలంటే మీకు కూడా చెప్తాను ఇప్పుడు. ఈ టోనీ గారు పుట్టిన తర్వాత వీళ్ళ మమ్మీ గారు స్కూల్లో వేయడానికి తీసుకెళ్తారు కదండి, స్కూల్కి తీసుకెళ్లారు. స్కూల్కి తీసుకెళ్ళి ఎవడు మా ఊరండి స్కూల్లో వేసుకోండి, బడి చెప్పండి, పాఠాలు చెప్పండి అని వీళ్ళ అమ్మగారు స్కూల్కి తీసుకెళ్లారు. సరే జాయిన్ చేసుకుంటానని మాస్టర్ గారు అప్లికేషన్ రాస్తున్నాడు. పేరేంటని అడుగుతాడు. ఏం చెప్తుంది ఆవిడ? టోనీ అని రాసుకోండి అంటది. కింద వెంటనే కూడా ఉంటుంది సన్ ఆఫ్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? వీళ్ళ నాన్నగారు ఎవరండి అని అడుగుతాడు ఆయన మాస్టర్. అడగడా? అప్పుడు ఆవిడ ఏమనాలంటే నా కొడుకు, నా పేరు రాసుకో అన్నది అనుకోండి. వీళ్ళ మమ్మీ రాసుకుంటాడా? నో, నేనే కన్నా నా పేరు రాసుకో అయినా రాసుకోని అంటాడు. ఎందుకంటున్నాడు? స్త్రీ పురుషుడు
ఆదాము గారిది ఏ కులం తెలుసా? తెలీదు. మరి ఆయన నుంచి వచ్చిన మీకు ఈయనదో కులం అట, ఆయనదో కులం అట, ఆయనదో కులం అట, ఆయనదో కులం అట. ఇదేంటిది? ఒక్కళ్ళ నుండి వచ్చినప్పుడు అతనికి ఏ కులం లేనప్పుడు మనకెక్కడైనా కులాలు, మనకెక్కడి ప్రాంతాలు, మనకెక్కడి భేదాలు? ఒకే తండ్రి గర్భం నుండి వచ్చారు. ఈ భూమి మీద ఉన్న మానవులందరికీ జంక్షను, మనుషులందరూ రావడానికి ముఖ్య కారకుడు, మూల విత్తనం ఎవరు అంటే ఆదాము. ఇప్పుడు ఈయన వెనక్కేస్తే వాళ్ళ తాతలోకి, వాళ్ళ ముత్తాతలోకి, వాళ్ళ ముత్తాతలోకి, వాళ్ళ ముత్తాతలోకి, వాళ్ళ ముత్తాతలోకి వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడ ఉంటాడంటే ఈయన ఆదాము. నేను ఎక్కడికి వెళ్తాను? ఆదాము. మీరు ఎక్కడికి వెళ్తారు? ఆదాము. ఇక్కడ వరకు బాగుంది, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం అందరూ ఆదాము నుండి వచ్చాం. ఇంత మీరు చదువుకున్నారు కదా, వచ్చును ఒకరి నుండే ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు. వెరీ గుడ్. ఇప్పుడు అసలు ప్రశ్న అడుగుతున్నాను. అందరము ఆదాములోకి వస్తే, ఆదాము నుండి ఈ లోకానికి వస్తే ఒకరి తర్వాత ఒకరు ముందు వీళ్ళ తాతయ్య గారు వచ్చారు, వీళ్ళ తాతయ్య గారు వీళ్ళ నాన్నగారు వచ్చారు, వీళ్ళ నాన్నగారు తర్వాత ఈయన వచ్చాడు. ఇప్పుడు ఈయనకి పెళ్ళైందో లేదో నాకు తెలియదు. అయిపోయిందా? పిల్లడు ఉన్నారు తమ్ముడు. ఇగో ఈ నుంచి ఇంకో పిల్లడు వచ్చాడు, ఆయన నుంచి ఇంకో పిల్లడు వస్తాడు. ఇప్పుడు ఆ కుర్రోడు రాకమనుపు, వీళ్ళ కుర్రోడు రాకమనుపు ఆ కుర్రోడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఈలోనే ఉన్నాడు. పెళ్ళైంది కాబట్టి వచ్చాడు, పెళ్ళి కాకపోతే రాడు. నీకేమర్థమవుతుంది? ఇప్పుడు మనుషులందరూ ఒకళ్ళు దాక్కుని ఉంటున్నారు. నా కొడుకు నాలో దాక్కుని ఉన్నాడు, పెళ్ళయ్యాడు కనుక వచ్చాడు. ఆళ్ళు ఇంకొకటి దాక్కుని ఉంటాడు, ఆడికి పెళ్ళి కాకుండా ఆడొస్తాడు. భూమి మీద ఉన్న మనుషులు అందరూ ఒకరి నుండి వచ్చాం కదా. ఇప్పుడు ఒక అద్భుతమైన రెఫరెన్స్ చూపిస్తాను బైబిల్లో. నేను వచ్చిన సమస్త మానవులందరి గురించి మోషే గారు ఒక అద్భుతమైన మాట రాశారండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము మొదటి వచనం చూడండి జాగ్రత్తగా. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము మొదటి వచనం చూడండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము మొదటి వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చూసారా బైబిల్ ఎలాగుందో? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు కదా. అంటే అర్థం ఏంటి? నా తరమైనా, మా తాతగారి తరమైనా, మా ముత్తాత తరమైనా, తరతరాలు ఈ తరాలన్నీ కూడా ఎవరిలో నుండి వచ్చాయట? నివాస స్థలము నీవే. అంటే భూమి మీదకి వచ్చిన మనుషులందరికీ మొదటి నివాస స్థలం, మనమందరూ మొదట ఉన్నది ఎవరిలోనట? నీవే. అంటే ఎక్కడి నుండి బయలుదేరి వచ్చారు ఇప్పుడు మీరు? దేవుడిలో నుండి, దేవుడున్న పరలోకం నుండి ఆదాము గారిలోకి వచ్చి, ఆదాము గారిలోంచి తరాలు దాటుకుని మీ ముత్తాతలోకి వచ్చి, మీ ముత్తాతలోంచి తాతలోకి వచ్చి, తాతలో నుంచి తండ్రిలోకి వచ్చి, తండ్రిలో నుంచి తల్లి గర్భంలోకి వచ్చి, తల్లి గర్భంలో నుంచి లోకాన్ని చూశారు. మీ వెనకాల ఎంత చరిత్ర ఉందో ఆలోచించండి. ఇప్పుడు సామాన్యం ఏంటండి మానవ జన్మ? అందుకే టైటిల్ ఏం పెట్టాను తెలుసా? మానవుడు కారణ జన్ముడు. ఏ కారణం లేకుండా నువ్వు పుట్టలేదు. ఏ కారణం లేకుండా తరాలు దాటించుకుంటూ పరలోకంలో ఉన్న తండ్రి ఆదాములోనికి నిన్నుకొచ్చి, ఆదాములో నుంచి నీ వెనక తరాలన్నీ కాపాడుకుంటూ ఈ చక్కటి రూపం తల్లి గర్భానికి ఇచ్చి లోకానికి పంపించాడు. నువ్వు బయలుదేరి వచ్చింది ఎక్కడి నుంచో తెలుసా? పరలోకం నుండి బయలుదేరి లోకానికి వచ్చావు. మీకు మాట్లాడగనా? ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? పరలోకం నుండి వచ్చారు. ఏ పని లేకుండా పరలోకం నుండి లోకానికి వస్తామండి మనం. మేము ఇప్పుడు హైదరాబాద్ మియాపూర్ నుంచి వచ్చాం. పని నుండి వచ్చామా, పని లేక వచ్చామా? ఈ పక్క నుండి మీటింగ్ ఉందని కదా వచ్చామండి. ఈ రోజు రాత్రి మేము ఉంటాం ఇక్కడ? ఉండవు. రేపు ఉంటామా? ఉండవు. ఎందుకుంటామంటే మా పని అయిపోయింది. పని అయిపోగానే, మీటింగ్ అయిపోగానే మేము ఏమైపోతాం? వెళ్ళిపోతాం. మీ పాస్టర్ గారు చందనగర్ నుంచి వస్తారు నాకు తెలిసి. ఆదివారం వస్తారు, వాకింగ్ చెప్తారు, వాకింగ్ అయిపోగానే వెళ్ళిపోతారు. అంటే ఎవరు వస్తున్నా ఏదో ఒక పనితో వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే పక్క ఊరు నుంచి కాదు, పక్క దేశం నుండి కాదు మీరు వచ్చింది. ఎక్కడి నుంచి? సాక్షాత్తు దేవుడున్న పరలోకం నుండి వచ్చిన మనిషి ఏ పని లేకుండా వస్తాడండి భూలోకానికి? బాగా ఆలోచించండి. ఇదే మానవ జన్మ వెనుకున్న అసలు కారణం ఇదే. పరలోకంలో ఉన్న కన్న తండ్రి నిన్ను కోరుకున్నాడు, నీ రాక కోసం ఎదురు చూశాడు. నువ్వు రావాలి అని, నీకు ఇవ్వబడిన దేహాన్ని ఆయన కొరకు వాడాలి అని, ఆయనకు మహిమ తేవాలి అని, ఆయనకు కీర్తి తీసుకొని రావాలి అని, జగత్తు పునాది వేయబడక మునుపు మనిషి కావాలని కోరుకుని కన్న తండ్రి తనలో మనల్ని అందరినీ పుట్టించుకొని అందరినీ పట్టుకొచ్చి ఆదాములో పెట్టక మునుపు ఈ విశ్వానంతా కట్టేసిన తర్వాత నా పిల్లలకి అవసరమైనవన్నీ నేను చేశాను, వీళ్ళకి సరిపడా అన్ని నేను సమకూర్చేశాను అన్న తర్వాత
మనల్ని పట్టుకొచ్చి ఆదాములో పెట్టి ఆదాములో నుంచి ఒకరుగా ఎవడు మిమ్మల్ని అందరినీ తెచ్చాడండి. మీకు మాట చెప్తానండి, దేవుడు ఎంత మంచోడో. అలా మీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూశాడు తెలుసండి? జగత్తు పునాది వేయబడక ముందు నుండే అన్నాడు కదా. మీకు మాట చెప్తాను. ఇప్పుడు జగత్తు కట్టి ఎంతకాలం అయిందని శాస్త్రవేత్తలను అడిగితే, ఇదిగో మీరు ఉంటున్న ఈ నేల కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, ఈ జగత్తు ఎప్పుడు కట్టారంటే వాళ్ళు ప్రయోగాలు చేసి ఏం చెప్పారో తెలుసండి? సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలు అయింది ఈ సృష్టి పుట్టి అంటున్నారు. ఎంతకాలం అయిందట? 1500 కోట్ల సంవత్సరాలు. మనం ఎప్పుడు పుట్టామని దేవుడు చెప్తున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే సృష్టి కంటే ముందే దేవుడిలో పుట్టిన మనం. బాగా వినండి, సృష్టి కంటే దేవుడిలో పుట్టేసిన సృష్టి కంటే ముందే మనం. అలా దేవుడిలో పుట్టిన మనలందరినీ కూడా దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల మన రాక కోసం ఎదురు చూశాడండి. నువ్వు ఉండేది ఎంత తెలుసండి భూమి మీద? మనం ఎంతకాలం ఉంటాం చెప్పండి? నీ రాక కోసం దేవుడు ఎదురు చూసింది 1500 కోట్ల సంవత్సరాలు. పట్టుమని భూమి మీద నువ్వు కనబడేది, నిలబడేది ఎంతకాలం చెప్పండి? 60, 70, అధిక బలం ఉంటే 80. ఒక విషయం చెప్పనా? ఇప్పటికే మీలో చాలా మంది హాఫ్ సెంచరీ కొట్టారు. అంటే అర్థం ఏంటి? 70 ఉంటారంటే 35 ఎగిరిపోయిందని. ఇంకెంత ఉంటాం చెప్పండి భూమి మీద? ఇంక గట్టిగా 35 ఉంటాం. సూపర్ సీక్రెట్ చెప్పనా? ఈ వెనకాల వచ్చే 35 కూడా ఆయాసం. దేంతో ఆయాసం? కరెక్ట్గా 40 దాటిందంటే బీపీ, షుగరు, థైరాయిడ్, దగ్గు, తినలేవు, తుమ్మలేవు, నుంచోలేవు, కూర్చోలేవు, పడుకోలేవు. ఇంతే కదా. నెక్స్ట్ వెనకాలండి 40 దాటిన తర్వాత 50లో పడ్డామంటే ఇదే కదండి మానవ దేహం పరిస్థితి. నీ రాక కోసం దేవుడు సృష్టికి ముందు నుంచి ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్తగా వినండి, ఇవే చెప్పి ముగిస్తాను నేను. నీ రాక కోసం దేవుడు సృష్టికి ముందు నుంచి ఎదురు చూస్తుంటే, ఈ సృష్టిలోనికి వచ్చిన నువ్వు నన్ను ఎవరు పుట్టించారు, నన్ను ఎవరు ఈ తరాలన్నీ దాటించారు, తల్లి గర్భంలో నాకు ఈ చెయ్యి చేసింది ఎవరు, ఈ కళ్ళు చేసింది ఎవరు, ఈ దేహం కట్టింది ఎవరు, ఈ రూపం కట్టింది ఎవరు అని దేవుడిని వెతుకులాడాలండి. మనిషి వెతుకులాడలేదు. దేవుణ్ణి వెతుకులాడకపోగా దేవుడే బైబిల్ రాయించి చేతుల్లో పెట్టి, ఒరే నీ దేహాన్ని నేనే కట్టాను, నీ రాక కోసం ఎదురు చూశాను అని బైబిల్ని చేతుల్లో పెట్టి దేవుని నమ్మమని వాక్యాన్ని ముందు పెడితే, ఆ వాక్యాన్ని చదివి కూడా అర్థం చేసుకోలేకపోయాడు. పోయిన అర్థం అవ్వలేదు కదా ఇలాంటి సభలు పెట్టి దేవుడి గురించి చెబుతామంటే, అదిగా మత పుస్తకం అండి, మతం చెప్తున్నారండి అంటారు. ఇంకెలాగండి మనుషులు బాగు చేసేది? ఇంకెలాగండి పరలోకంలో దేవుడు అర్థమయ్యేది? ఇంకెలాగండి జీవితం ఎవరిచ్చారో అర్థమయ్యేది? ఇంకెలాగండి నీ మరణం తర్వాత నిన్ను పుట్టించిన దేవుడి దగ్గరకు నువ్వు వెళ్ళేది? ఈ లోకానికి వచ్చిన తర్వాత పుట్టించిన దేవుడిని మర్చిపోయి పవిత్రమైన దేహాలు ఇస్తే, ఈ పవిత్రమైన దేహాలతో పాపాలు చేసి దేహాలకు పాపాలు అంటించుకుంటే, దేవుడే మళ్ళా ఒక అడుగు దిగి తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారిని మన పాపాల కోసం బలేశాడు. మీ పాపాలు కడుక్కోండి అయ్యా, ప్రభు దగ్గరికి రండి అయ్యా, మీ జీవితాలను చక్కబెట్టుకోండి. నేరస్తులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా మారిపోయిన మీరందరూ కూడా ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి, మీకు తండ్రి ఉన్నాడు పరలోకంలో అని యేసుక్రీస్తుల వారు బోధ చేశారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద. మనందరికీ తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి పిల్లలం మనమంతా. ఆయన పరిశుద్ధుడు. మనం కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. కానీ మీరు పాపాలు చేసేశారు కదా, పోలు తెలివి చేశారు కదా, ఇదిగో నా కొడుకుని బలేస్తాను, ఆయన రక్తంలో మీ పాపాలన్నీ కడుక్కోండి, పరిశుద్ధులు అవ్వండి, పవిత్రులు అవ్వండి. వెరీ గుడ్. మీరు పరిశుద్ధులు అయిపోయిన తర్వాత, పవిత్రులు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలి? మీ దేహం ఎవరిచ్చారని చెప్పారు ఇందాక? దేవుడు ఇచ్చాడు కదా. ఈ దేహం గురించి బైబిల్లో దేవుడు ఏం రాస్తున్నాడో ఒక వచనం చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం బైబిల్లో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. 2వ పత్రిక మొదటి పత్రిక చూడండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు. చూడండి 6వ అధ్యాయం 19వ వచనం అంట. క్షమించండి, 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక
మీ దేహముతో దేవునిని మహిమపరచండి. ఇప్పుడు దేహాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? మీ దేహాలతో దేవుణ్ణి మహిమపరచండి. మనం ఏం చేస్తాం? దేహాలతో ఏం చేస్తాం? తెల్లవారు లేస్తే భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతాం. ఎక్కడికి? పనికి వెళ్ళిపోతామండి, ఉద్యోగానికి వెళ్ళిపోతామండి, లేదా కొంతమంది పాపాలకు వెళ్ళిపోతామండి, విందులకు వెళ్ళిపోతామండి, వినోదాలకు వెళ్ళిపోతామండి. ఏమన్నా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ దేహము మీది కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీది మీ సొత్తు కాదు అన్నాడు. అంటే ఇప్పుడు దేహం మన సొత్తా దేవుడి సొత్తా? దేవుడి సొత్తు కదా. ఈ దేహం ఎవరిది? దేవుడిది. దేవుడిది దేవుడికి వాడాలా? దేవుడిది నీ కోసం వాడుకోవాలా? దేవుడిది దేవుడి కోసం వాడాలి కదండి. మీరు వచ్చి చక్కగా మందిరంలో పాట పాడుతూ ఉంటే, వాక్యం నేర్చుకుంటూ ఉంటే, మీరు ఎక్కడికైనా మీ పాదాలతో నడిచేది దేవుడు అంటే ఎరగని వాళ్ళకి ఒక కరపత్రం ఇచ్చో, వాళ్ళకి యేసుప్రభు గురించి 4 మాటలు చెప్పో సంఘానికి తీసుకుని వస్తూ ఉంటే, మీ దేహాలు అలా దేవుడు మహిమ కోసం వాడబడాలి కదా. మీరు దేవుడి గురించి చెప్పాలి కదా. ఇలాంటి సభలు పెట్టి దేవుడి గురించి చెప్పించాలి కదా. మీకు సంగతి తెలుసండి, ఇక్కడ ఖర్చు అవుతున్న ఖర్చు అంతా కూడానండి మా చర్చిలో ఉంటున్న పిల్లలు పెట్టుకున్నారు. వాళ్ళు ఎలా పెట్టుకున్నారో తెలుసండి? వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్న సంపాదనలో నెలకి 300 అండి. ప్రతి యవనస్తుడు, ప్రతి పురుషుడు ఒక 300 తీసండి ఆ పక్కన దాచిపెడతారు. అవి చర్చిలో కుర్రోడికి ఇస్తారు, చర్చిలో తమ్ముడికి ఇస్తారు. ఈ 300 ప్రతి నెల 300 ఎందుకు ఇస్తారు తెలుసండి? 300 వాళ్ళు అక్కడ కంపెనీలోనో వాళ్ళు కష్టపడి పనిచేసి ఆ కష్టార్జితంలో నుంచి 300 తీసి పక్కన పెట్టి ఈ 300 మీద దాచుకుంటున్నాం కదా. అవి ఒక 10,000, 15,000, 20,000 అయిన తర్వాత మా కష్టార్జితం పట్టుకెళ్ళి ఏదో ఒక ఊర్లో ఏదో ఎలాంటి సభకు ఖర్చు పెట్టేయండి అని ఇస్తున్నారు. అలా వాళ్ళు దాచిన డబ్బులతోనే ఈరోజు మీ ఊర్లో సభ జరుగుతుంది. అంటే వాళ్ళ దేహాలను ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు? దేవుడు సువార్త కోసం, దేవుడు వాక్యం చెప్పబడాలి. మా దేహాల నుంచి వచ్చే కష్టార్జితంతో ఇదిగో ఈ ఊర్లో సప్పెట్టాం కదా. మేము మళ్ళీ చెప్తున్నాం, మీకు పక్క ఊరు ఏదైనా మాకు చూపించి ఇదిగో ఇలాగ అవకాశం ఇస్తానంటే ఆ పక్క ఊర్లో మళ్ళీ సప్పెడతాం. అక్కడ దేవుడి గురించి నేర్పిస్తాం. మళ్ళీ వాళ్ళందరూ రెడీగా ఉన్నారండి, మాకు కష్టం ఇస్తాం, సువార్త ప్రకటించండి. వాళ్ళ దేహాలు దేవుడి కోసం వాడబడుతున్నాయి. ఇదిగో నాతో పాటు వచ్చి నేను రాకమునుపు పొద్దున్న వచ్చారు చాలా మంది సహోదరులు, మీరు చూస్తూ ఉండుంటారు. ఈ గ్రామానికి వచ్చి ఇదిగో సౌండ్లు పెట్టారు, లైట్లు కట్టారు, టెంట్లు వేశారు, టేబుల్ వేశారు. మీరు అందరూ వస్తున్నారండి, ఎండలో పడి వంటలు చేశారు. వాళ్ళ దేహాలు దేనికి వాడుతున్నారు? దేవుడి పనికి. ఇప్పుడు వాళ్ళ దేహంతో దేవుడికి మహిమ వస్తుందా? వస్తుంది. మీ దేహాలతో ఏమొస్తుంది? ఏమి రాదండి. ఒకరి మొహం ఒకరు చూసుకుంటే చిరాకు వస్తుంది. సాయంత్రం అంతా ఇంట్లో జరిగేవి అవే కదా. ఒకరు చూసుకుని ఫైటింగ్లు, డిష్యూలు, అదే సువార్తకి వెళ్ళిపోయి దేవుడి సన్నిధులు ఉంటే డిష్యూలు ఉండవు కదా. చూసుకుని చిరాకు వచ్చి ఒకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, విలువల్లో పడి సువార్తకి వెళ్ళండి, దేవుడు పనికి వెళ్ళండి, దేవుడు వాక్యానికి వెళ్ళండి. కలిగి ఉంటే నలుగురు కలిసి ఏమన్నా పక్క గృహానికి వెళ్ళిపోయి ఏమంటే మీరు కూర్చోండి పాటలు పాడతామని నలుగురు కూర్చొని పాటలు పాడి మీకు తెలుసు 4 వాక్యాలు చెప్పి పక్కనే చర్చ ఉంది రండి చక్కగా దేవుడి మాటలు విందామని ఎవరికైనా దేవుడి గురించి చెప్పడానికి వెళ్ళండి. మీ దేహాలను దేవుడి పనికి వాడండి. చివరి మాట అదే కదా, తల్లి గర్భంలో మీకు దేవుడు దేహాలను కట్టింది ఎందుకట? దేహంతో దేవుడు పని చేస్తారని, దేవుడు సేవ చేస్తారని, ఆయన గురించి మాట్లాడతారని. కానీ మనం ఏం మాట్లాడతాం? మన నోరిచ్చింది దేవుడు తన కోసం మాట్లాడడానికి, కళ్ళు ఇచ్చింది ఆయన వాక్యం చదువుకోవడానికి, చెవులిచ్చింది ఆయన మాటలు వినడానికి, కాళ్ళు ఇచ్చింది ఆయన సువార్తకు నడవడానికి, చేతులిచ్చింది ఆయన కోసం కష్టపడి పనిచేయడానికి. ఏ అవయవమైనా ఆయనకు వాడుతున్నాం. ఈరోజు కళ్ళతో ఏం చేస్తాం? చూస్తాం. ఏం చూస్తాం? మొగల్ రేకులు, కార్తీక దీపం, తర్వాత జబర్దస్తులు, పటాసులు. మరి మొన్న ఏ సినిమా వచ్చిందండి పుష్పాట. అసలు నేను ఎవరికే తగ్గని అందరినీ చదివేతాను అంటున్నాడు. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకునండి వీడియో ఉంది, ప్రొజెక్టర్ వేస్తే చూపించేవాడిని. ఒకడు చంపడానికి వెళ్ళాడు, హత్య చేయడానికి వెళ్ళాడు. ఒకడిని హత్య చేయడం కుదరలేదు, తప్పించుకున్నాడు. హత్య చేయడానికి అటెంప్ట్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు చూసి పట్టేసుకొని వ్యాన్లో వేస్తారు. పోలీసు వ్యాన్లో వేస్తారండి. పోలీసు వ్యాన్లో వేసేసిన తర్వాత మీడియా వాళ్ళు పోలీసు వ్యాన్లో దొంగడు ఉన్నాడు అనేసరికి వీళ్ళందరూ కెమెరాలు పట్టుకెళ్ళి ఆడి దగ్గర పెట్టి, నువ్వు దొంగతనం చేసేవాడు కదా, దొంగతనం చేసినందుకు కదా నీకు జైలు వేసారంటే ఆడంటున్నాడు. చిచ్చి నన్ను దొంగ అనకండి నన్ను. నేను దొంగను కాదు, నేను మర్డర్ని, హంతకుణ్ణి,
చంపడానికి వెళ్ళాను, ఆడు మిస్ అయిపోయాడు, దొంగన చిచ్చి నన్ను అలకండి, అసలు తగ్గేవాడు నేను మర్డర్ చేసేవారు వదలంటున్నాడు. అంటే వీడికి ఇన్స్పిరేషన్ ఎవరు చెప్పండి ఇప్పుడు? అది నేను దొంగను అనుకుంటున్నారా, చిన్న చిన్న దొంగతనాలు చేస్తాను కూడా తగ్గని, చిన్న చిన్న చేయను, నేను చంపితే వేసేయడమే అంటున్నాడు. అంటే ఆడిని వేసేసేటట్టుగా ప్రేరేపించింది ఏది ఇప్పుడు? సినిమా. ఇళ్లలో గొడవలు ఉంటాయి, అత్తగారి మీద సీరియల్ ఉంటుంది, అత్తగారిని ఎలా చంపాలంటే ఒక సీరియల్, అత్తగారిని ఎలా బాధ పెట్టాలని ఒక సీరియల్, కోడల్ని ఎలా ఇంట్లోంచి ఎలగొట్టాలంటే ఒక సీరియల్. ఇవే కదండి సీరియల్. ఈ చూసి అవి అంతా నింపుకున్నారు వీళ్ళు. ఎందుకు పుట్టావు, ఏం చేస్తున్నావు, ఎందుకు పుట్టావు, ఏం చూడాలని కళ్ళెట్టాడు, ఏం చూస్తున్నావు, ఏం మాట్లాడాలని నోరు పెదవులు పెట్టాడు, ఏం మాట్లాడుతున్నావు, నాలుగు పెట్టాడు, ఆ నాలుగుతో నీ నోట్లోంచి ఏం వస్తున్నాయి? మీ దేహాలను దేవుడి మహిమ కోసం వాడండి అంటే ఈ లోకం కోసం, లోకంలో ఉన్న వాటి కోసం వాడి అండి ఎవడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారండి. ఓ మాట చూసి ముగిస్తాను నేను. మానవుడు కారణ జన్ముడండి. జగత్తు పునాది వేయబడక మునిపి మిమ్మల్ని కావాలని కోరుకొని మీ వెనకాలన్న మీ తాత, మీ ముత్తాత వాళ్ళు మంచోళ్ళు కాకపోయినా, వాళ్ళు దేవుని నమ్మకపోయినా, వాళ్ళు త్రాగుబోతులైనా, తిరుగుబోతులైనా, వాళ్ళ గర్భంలో మీరు ఉన్నారు అని మీ రాక కోసం వాడు త్రాగుబోతైన వాడిని పెంచాడు, పోషించాడు, వాడి కోసం వర్షాలు ఇచ్చాడు, వాడి కోసం నేలను పండించాడు. దేవుడు చాలా కష్టపడ్డాడండి మీ వెనకాలన్న తరాలన్నిటిని కాపాడడానికి. కారణం ఆ తరాలన్నీ దాటుకుని మీరు వస్తున్నారని. మీ నాన్నగారిని, మీ తాతగారిని, వాళ్ళ ముత్తాతని మీ వెనకాల ఉన్న వంశావళిని అంతా కాపాడాడు దేవుడు మీకోసం. మర్చిపోకండి. ఇలా కారణ జన్ముడిగా ఎన్నో తరాలు దాటుకుని వచ్చిన నీ గురించి బైబిల్లో దేవుడు ఏమని రాశాడు తెలుసండి? ఏమని కోరుకున్నాడు తెలుసండి బైబిల్లో? భూమి మీద కండి మనలాగే ఒక మనిషి వస్తున్నాడండి, ఆయనే సంసోను. అప్పటికి తల్లిదండ్రులకి పిల్లలు లేరు. దేవతతో చెప్పింది నీ కొడుకు పుడుతున్నాడని. చెప్పగానే తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారండి దేవుడికి. ఒక్కసారి ఆ మాట చూసి ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం అందరూ చూసుకోండి, మాట ఎంత బాగుంటుందో. 13వ అధ్యాయము ఈ 12వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం చూడండి. అందుకు మనోహ, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టువాడగునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో. చూసారా, బిడ్డ పుడుతున్నాడు అనేసరికి వీళ్ళు ప్రార్థన చేసి దేవుణ్ణి ఏమని అడుగుతున్నారు? ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఎట్టువాడగుతాడో అతడు చేయవలసిన కార్యం ఏమిటో. ఇది అండర్లైన్ చేయండి. సంసోను ఎందుకు పుడుతున్నాడు? సినిమాలు చూడడానికా, సీరియల్ చూడడానికా, విందులకు వినోదాలకు తిరగడానికా? సంసోను పుట్టుకకు కారణం ఉందట. అతడు ఏ పని నిమిత్తమా, ఏ పని కోసం పుడుతున్నాడో, మరొని ఈ సంసోను పుట్టుకకు కారణమేమిటో, అతడు చేయవలసిన కార్యమేమిటో, ఏదో కార్యం చేయడానికి పుడుతున్నాడట సంసోను. చేశాడు. ఏం చేశాడు తెలుసండి? అప్పటికి ఫిలిష్తీయుల చెరలోనికి ఇశ్రాయేలు దేవుని పిల్లలందరూ వెళ్ళిపోతే ఇతడు యుద్ధాలు చేసి ఫిలిష్తీయుల మీద దేవుడి పిల్లలందరినీ విడిపించాడు. మోషే పుట్టాడు, ఐగుప్తు బానిసత్వంలో ఉన్న దేవుడి పిల్లలందరినీ ఏం చేశాడు? విడిపించాడు. దావీదు పుట్టాడు, దేవుడు పక్షాన రాజుగా ఉండే 40 సంవత్సరాలు పరిపాలించి ఆ రోజు తనకున్న పిల్లలందరికీ దేవుడు వాక్యం చెప్పి సేవ చేసి దేవుడి కోసం యుద్ధాలు చేసి 40 సంవత్సరాలు దావీదు సేవ చేశాడు. యేసుప్రభు వచ్చారు ఈ లోకానికి. ఆయన తనకి ఇవ్వబడిన దేహంతో ఈ ప్రపంచ మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టి రక్తం ఇచ్చి పాప క్షమాపణ కొరకు ఆయన ప్రాణాన్నే ఇచ్చేశాడు. ఆ తర్వాత అపోస్తలులు వచ్చారు, వాళ్ళ జీవితాలు పనంగా పెట్టి వాక్యం చెప్పారు. ఆ తర్వాత పౌలు గారు వచ్చారు, ఆయన కూడా వాక్యం చెప్పి తన జీవితాన్ని దేవుడు పనిలో వాడాడు. ఈరోజు మీ జీవితాలు ఏంటి మీరు ఆలోచించుకోండి. మీరు ఎలా ఉపయోగపడుతున్నారు దేవుడికి? వాళ్ళు ఎలాగైతే ఒక పనితో, ఒక కారణంతో ఈ లోకానికి ఆయన మహిమను గురించి చెబుతారని, ఆయన గురించి చెబుతారని వాళ్ళు ఎలాగైతే పుట్టించాడో మనల్ని కూడా అలాగే పుట్టించాడు. కానీ ఈరోజు మనం కేవలం మన పని, మన ఉద్యోగం, మన వ్యాపారం, మన పిల్లలు, మన కుటుంబం, మరి మిమ్మల్ని పుట్టించిన దేవుడు, మీ రాక కోసం ఇన్ని చేసిన దేవుడు, మిమ్మల్ని తల్లిగర్భంలో మీ దేహాన్ని కట్టిన దేవుడు, ఆయన ఏమైపోతాడు బాగా ఆలోచించండి. రాత్రి దేవుని పిల్లలు మీరంతా, దేవుడు కోరుకుంటే వచ్చిన వారు మీరంతా. జగత్తు పునాది వేయబడక మునిపే కానీ ఈ జగత్తులోనికి మిమ్మల్ని తరాలు దాటించుకుంటూ తల్లి గర్భంలోనికి తెచ్చి భూమి మీదకి తెచ్చిన వాడు తండ్రి. మీ రాక కోసం ఎదురు చూశాడు. మీరు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మహింపరుస్తారని, ఆయన పని చేస్తారని, ఆయన సేవ చేస్తారని. సంసోను వచ్చాడండి, వచ్చినట్టుగానే దేవుడు సేవలో తన జీవితాన్ని గడిపాడు.
ఇప్పటి వరకు లిస్ట్ చెప్పాను కదా, బాగా వినండి, మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు దావీదు ఎందుకు పుట్టాడు? ముగిస్తున్నాను, నా వైపు చూడండి అందరూ. దావీదు ఎందుకు పుట్టాడు? దేవుడు వాక్యం చెప్తాడు, దేవుడి కొరకు యుద్ధాలు చేస్తాడు, రాజుగా పరిపాలన చేస్తాడు. ఓకే. మోషే ఎందుకు పుట్టాడు? ఇశ్రాయేలును విడిపించడానికి పుట్టాడు. పౌలు గారు ఎందుకు పుట్టారు? అన్ని జనులకు అపోస్తలుడిగా ఉండి సువార్త ప్రకటించి అన్ని దేశాలకు తిరిగి అన్ని ఖండాలకు తిరిగి సంఘాలు కట్టడానికి సేవ చేయడానికి పుట్టాడు. వెరీ గుడ్. యేసుప్రభు ఎందుకు పుట్టాడు? మన కోసం ప్రాణం పెట్టడానికి పుట్టాడు. ఓకే. ఇప్పుడు పేతురు గారు ఎందుకు పుట్టారు? ఆయన కూడా అపోస్తలుడిగా ఉండి పేతురు గారు పత్రికలు రాశారు, సేవ చేశారు, అనేక ఆత్మలు కాపాడారు. మొట్టమొదటి భూమి మీద సంఘాన్ని ప్రారంభించింది కూడా ఆయనే, పేతురు గారు. యోహాను గారు యేసుప్రభు శిష్యుడిగా ఉన్నాడు, ఆయన పత్రికలు రాశాడు, ఆయన వాక్యం చెప్పాడు, ఆయన అనేక ఆత్మలను రక్షించాడు. అంటే పేతురు గారు ఒక పనితో పుట్టారు, యోహాను గారు ఒక పనితో పుట్టారు, పౌలు గారు ఒక పనితో పుట్టారు, యేసుప్రభు పనితో పుట్టాడు, దావీదు పనితో పుట్టాడు, సమూయేలు పనితో పుట్టాడు. ప్రవక్త కదండి సమూయేలు. ఇలా అందరి గురించి మీకు తెలుసు. అందరూ ఒక పనితో పుట్టారు, పనితో పుట్టారు, పనితో పుట్టారు, ఆ పని చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరెందుకు పుట్టారు? మీరు ఎందుకు పుట్టారు? మేము ఎందుకు పుట్టామంటే చీమలదారిలో మంచి చక్కగా చిన్న బడిలో చదువుకుని చిన్న ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఆళ్ళకి పెళ్లి చేసి మేము ముసలైపోయి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోవడానికి పుట్టామండి. ఇంతేనా? మీరెందుకు పుట్టారు? మీ జన్మ ఎందుకు ఇచ్చాడు దేవుడు? మీరు ఏం చేయరా దేవుడికి? అసలు మీరు పాటగానో ఒక పాట పాడేవాడు గానో, సువార్థికుడు గానో, సేవకుడు గానో, సేవ చేస్తున్న దైవజనుడికి సహకరించేవాడు గానో ఏదో ఒక పాత్ర ఉండాలి కదా. నీ దేహంతో దేవుడికి ఏదో పాత్ర, ఏదో పని జరగాలి కదా. ఏ పని నీ దేహంతో జరగని నాడు జాగ్రత్తగా వినండి. ఈ రంగుల లోకాన్ని చూసి రంగుల లోకం మాయలో పడి, పాపంలో పడి, నేరాలలో పడి, నువ్వు పుట్టించిన దేవుని మర్చిపోయి, నువ్వు దేవుడి కొరకు మహిమ తేడానికి పుట్టావన్న కారణం మర్చిపోయి ఈ లోకంలో పడిపోయి కనుక పాపాలలో నేరాల్లో నేను చచ్చిపోతాను అంటే, అంతిమంగా యేసుప్రభు చెప్పింది ఏంటంటే, నరకమున వారు పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే చనిపోయిన తర్వాత ఇలా దేవుని నమ్మని వారికి, దేవుడి దగ్గరకు రాని వారికి, దేవుడి కొరకు బ్రతకని వారికి, దేహాలతో దేవుడికి మహిమ తేని వారికి అంతిమంగా మరణం తర్వాత దేవుడు ఏం సిద్ధం చేశాడు? నరకం. నరకం మొదట జాగ్రత్తగా వినండి, ఇది ముగింపు. కనుక ఒక కారణంతో దేవుడు ఈ లోకానికి నిన్ను పంపాడు. ఆ కారణం ఏ కారణంతో అయితే ఈ లోకానికి నువ్వు వచ్చావో, దేవుడిని మహిమపరిచే కారణం, అది నీ జీవితంలో నెరవేరన నాడు మరణం తర్వాత 60-70 ఏళ్ళు ఆయన ప్రకృతిని అనుభవించేసాం, ఆయన గాలి పీల్చేసాం, ఆయన నీళ్లు త్రాగేసాం, ఆయన పండించినవన్నీ తినేసాం, ఆయన నేల అనుభవించేసాం, ఆయన ఆకాశాన్ని అనుభవించేసాం. ప్రతి సంవత్సరం వర్షాలు ఇస్తున్నాడు, ప్రతి సంవత్సరం నీకు శీతాకాలం కాలాలు మార్చేస్తున్నాడు, ఎండాకాలం తెస్తున్నాడు. ఇంత కష్టం ఆయన అనుభవించేసిన తర్వాత నీ దేహం నుండి ఆయనకి ఏమీ జరగనప్పుడు, దేహం నుండి ఆయనకి ఏ మహిమ రానప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను లెక్కలు అడుగుతాడు మరణం తర్వాత. అది చెప్పడానికే మా కష్టార్జితాన్ని మేము ఖర్చు పెట్టి, మా పిల్లలు కష్టపడి మీ గ్రామానికి వచ్చి ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు అంటే, మాకేదో మేము లాభం కోసం చేయటం లేదు. ఇది మమ్మల్ని పుట్టించింది మా తండ్రి అని మాకు అర్థమైపోయింది. మా దేహాలతో దేవుడికి మహిమ రావాలి అని మాకు అర్థమైపోయింది. ఇదిగో మా కష్టార్జితాన్ని ఖర్చు పెట్టాము, మా పిల్లల దేహాలు, మా సహోదరుల దేహాలు కరిగిపోయాయి ఈరోజు ఈ సభను జరిగించడానికి. కారణం పరలోకంలో ఉన్న కన్న తండ్రి చెప్పిన మాటలు మేము నమ్మి ఇదిగో మా దేహాలను ఖర్చు పెడుతున్నాం దేవుడి కోసం. మీరు జాగ్రత్త, మీ జీవితాలు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ కుటుంబాలు జాగ్రత్త. సన్నిధికి రండి, బైబిల్ వినండి, దేవుడి ఉద్దేశాలు తెలుసుకోనండి. ఎలా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకమన్నాడో అలా పవిత్రంగా పరిశుద్ధంగా మీ జీవితాలను చక్కబెట్టుకోండి.